దేవుడు ఇచ్చిన జ్ఞానం. కానాను అనే ఒక ఊరిలో దావీదు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి భార్య జ్యోతి, కూతురు ప్రిస్కిల్లా ఉండేవారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. రోజు దావీదు కష్టపడితే కానీ తినడానికి ఉండేది కాదు. వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎప్పుడు కుటుంబ ప్రార్థన మానేవారు కాదు. ఎన్ని బాధలు ఉన్నా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండేవారు కాదు. వాళ్ళు చూపించే విశ్వాసముకు దేవుడు దావీదుకు తెలివిని, జ్ఞానాన్ని ఇస్తారు. ఆ తెలివితో ఎదుటి వ్యక్తి ఆలోచనలను అర్థం చేసుకొని తన ప్రయోజనానికి మార్చుకునే సామర్థ్యం కలిగి ఉండేవాడు. ఒకరోజు జ్యోతి అడుగుతుంది, ఏవండి ఏదన్నా పని దొరికిందా? అందుకు దావీదు ఇలా అంటాడు, పని కోసమే చూస్తున్నాను, మంచి పని దొరకడం లేదు అని అంటాడు. అందుకు జ్యోతి ఇలా అంటుంది, అవునా అండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు దారి చూపిస్తారు. అప్పుడు దావీదుకు జ్ఞాపకం వస్తుంది. గుర్తొచ్చింది, మన ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తే బాగుండు అనుకుంటున్నాను. అతను చాలా మంచి వ్యక్తి, అతని దగ్గర తప్పకుండా పని ఉంటుంది అని విన్నాను అని అంటాడు. అందుకు జ్యోతి ఇలా అంటుంది, అలా అయితే ఒకసారి వెళ్ళి అడిగి చూడండి, దేవుని చిత్తం అయితే మీకు తప్పకుండా పని దొరుకుతుంది అని అంటుంది. అలా దావీదు సర్పంచ్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు సర్పంచ్ గారు, ఏంటి దావీదు ఇలా వచ్చావు అని అడుగుతారు. అందుకు దావీదు, నాకు ఈ మధ్య ఎక్కడ పని దొరకడం లేదు అయ్యగారు, మీరు ఏమైనా పని కల్పిస్తారు ఏమో అని ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అప్పుడు సర్పంచ్ గారు ఇలా అంటారు, సరే దావీదు, నా దగ్గరే పని చేద్దువు కానీ. అవును దావీదు, నీ గురించి చాలా విన్నాను, ఈ ఊరిలో చాలా తెలివైన వాడి అని విన్నాను. నేను కూడా నువ్వు ఎంత తెలివైన వాడువో చూడాలి అనుకుంటున్నాను. ఏమంటావు మరి? నీ తెలివి తగ్గట్టు నీకు ఏ పని ఇవ్వాలో చూస్తాను అని అంటాడు. అందుకు దావీదు ఇలా అంటాడు, మీరు అనుకున్నంతగా ఏం లేదు అయ్యగారు, అది కేవలం దేవుని కృప మాత్రమే అని అంటాడు. అప్పుడు సర్పంచ్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు చూద్దాం. ఈ సృష్టిలో మన జీవనానికి కావాల్సినవి మన జీవితాంతం మనకు అందించి మనల్ని ప్రేమతో ఆదరించే గొప్పవాళ్ళు ఎవరో చెప్పగలవా అని అడుగుతాడు. అందుకు దావీదు బాగా ఆలోచించి ఇలా సమాధానం ఇస్తారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దేవుడు అని చెప్తాడు. అందుకు సర్పంచ్ గారు, దేవుడా, అలా ఎలా అని అడుగుతారు. అందుకు దావీదు వివరిస్తూ ఇలా చెప్తాడు, మన తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, చుట్టాలు కానీ మనతో కొన్నాళ్ళు మాత్రమే ఉంటారు. మనకి జీవితాన్ని ఇచ్చి మన జీవితాంతం పీల్చుకోవడానికి గాలిని, తాగడానికి నీళ్లును, జీవనాన్ని కొనసాగించడానికి వెలుతురును, ఉండడానికి చోటును ఇచ్చేది పరలోకమందున్న మన తండ్రి మాత్రమే. మనల్ని ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులైనా, తోడుగా ఉండే భార్యనైనా దేవుడే మనకిస్తాడు. అంత గొప్పవాడు దేవుడు తప్ప ఇంకెవరూ లేరు. మన బాధలో తోడుగా ఉంటూ, మన జీవితాల్లో కార్యాలు చేస్తూ, మనల్ని ప్రేమగా చూసుకుంటూ, మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటాడు. అలా ఆ సమాధానం విన్న సర్పంచ్ గారు ఇలా అంటారు, అబ్బా దావీదు, చాలా చక్కగా సమాధానం ఇచ్చావు, ఇందులో ఎంత అర్థం ఉందని నాకు కూడా తెలీదు. నీ సమాధానం, నీ తెలివి నాకు బాగా నచ్చాయి. నిన్ను నా దగ్గర పనిచేసే వాళ్ళకి హెడ్గా నియమిస్తాను. వాళ్ళని నువ్వే చూసుకోవాలి. నీ జీతం కూడా వాళ్ళ మీద ఎక్కువే ఇస్తాను అని చెప్తారు. ఆ మాటలకు దావీదు చాలా సంతోషిస్తాడు. మనసులో దేవునికి కృతజ్ఞత చెప్పుకుంటాడు. అలా దావీదు ఇంటికి వచ్చి అక్కడ జరిగిందంతా తన భార్యకు చెప్తాడు. అప్పుడు జ్యోతి ఇలా అంటుంది, దేవుడు మన మొర ఆలకించారు అండి, ఆయన మనకి ఎప్పుడూ తోడుగా ఉన్నారు అని చెప్పి కుటుంబం అంతా అక్కడే మోకాలు వేసి ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞత చెప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తారు. అలా కొన్ని రోజులు అవుతుంది. సర్పంచ్ గారు బాధగా కూర్చొని ఉంటారు. అది చూసిన దావీదు, ఏమైంది సర్పంచ్ గారు, అలా దిగులుగా ఉన్నారు ఎందుకు అని అడుగుతాడు. అందుకు సర్పంచ్ గారు ఇలా చెప్తారు, చూడు దావీదు, ఈ విషయం ఎవరికీ చెప్పకు. నిన్న రాత్ర
మన ఇంట్లో దొంగతనం జరిగింది. మన ఇంట్లో ఉన్న కొన్ని నగలు దొంగలు ఎత్తుకుపోయారు. అవి చాలా విలువైనవి. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నవ్వుతారు. సర్పంచ్ గారింట్లోనే దొంగతనమా అని. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. సర్పంచ్ గారు బాధపడడం చూసి దావీదుకు కూడా బాధ వేస్తుంది. అలా పక్కకు వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నా ప్రార్థన ఆలకించుము. సర్పంచ్ గారికి జరిగిన విన్న నాకు చాలా బాధగా ఉంది. సర్పంచ్ గారు చాలా మంచివారు దేవుడా. ఆయనకు నేను ఎలాగైనా ఉపయోగపడేలాగా తెలివిని జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థనలో దావీదుకు ఒక ఐడియా వస్తుంది. సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి, సర్పంచ్ గారు మీరేం బాధపడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ బంగారం తిరిగి వచ్చేలాగా నేను చేస్తాను. నా దేవుడు మీకు తప్పకుండా సాయం చేస్తారు అని అంటాడు. అని చెప్పి ఈ రోజు నుండి నేను మీ ఇంటి దగ్గర రాత్రులు కాపలా కాస్తూ ఉంటాను అని చెప్తాడు. అలా ఆ రోజు నుండి దావీదు సర్పంచ్ గారి ఇంటి దగ్గర కాపలా కాసేవాడు. అలా 2 రోజులు అయ్యాక దావీదుకు ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని తెలుసుకోవడానికి వెళ్ళి చూస్తాడు. అక్కడ 2 దొంగలు మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్న సర్పంచ్ గారి ఇంట్లో సగం బంగారమే దొంగతనం చేశాం కదా, ఈరోజు మిగతావి కూడా చేద్దాం, ఇంక మన లైఫ్ సెట్ అయిపోతుంది అని మాట్లాడుకోవడం దావీదు వింటాడు. ఆ మాటలకు వెంటనే ఇంటికి వెళ్ళి సర్పంచ్ గారిలా పడుకొని దొంగల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దొంగలు మెల్లగా వస్తారు. అప్పుడు దావీదు సర్పంచ్ గారిలాగా నిద్రలో మాట్లాడుతున్నట్టు ఇలా అంటాడు. మొన్న వచ్చిన దొంగలు మళ్ళీ వచ్చి మిగతా నగలు కూడా పట్టుకుని వెళ్ళిపోతే బాగుండు. ఆ బంగారం శపించబడింది. మా పూర్వీకుల శాపమంతా ఆ బంగారానికి ఉంది. ఆ బంగారం వల్ల మా ఇంట్లో అన్ని కష్టాలే. నా ప్రాణం కూడా చాలాసార్లు పోవాల్సింది. ఏదో దేవుని దయ వల్ల బతికిపోయా. పోనీ దాన్ని ఎక్కడన్నా పడేద్దామంటే అలా పడేస్తే నా ప్రాణాలే పోతాయి అని అన్నారు. వాటి నుండి ఎలా తప్పించుకోవాలా అనుకుంటుంటే ఈ దొంగలు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు పాపం. ఇలా నేను బయట పడుకుంటే వాళ్ళు ఇంట్లో ఎవరు లేరనుకుని మిగతా బంగారం కూడా పట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడు నాకు ఆ బంగారం గోల పోతుంది. కానీ పాపం ఆ దొంగలు తలుచుకుంటేనే జాలి వేస్తుంది అని నిద్రలో కలవరిస్తున్నట్లు దొంగలకు వినపడేలా సర్పంచ్ గారి వాయిస్తో దావీదు మాట్లాడతాడు. ఆ మాటలు విని నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక దొంగ ఇలా అంటాడు. సర్పంచ్ గారు చెప్తుంది నిజమేమోరా, లేకపోతే దొంగలు పడ్డారు అని తెలిసి కూడా మళ్ళీ దొంగలు వెళ్ళేలా బయట ఎందుకు పడుకుంటారు? నిజంగానే ఆ బంగారంకి ఏమన్నా శాపం ఉందేమో. ఏదో మన అదృష్టం బాగుండి ఈ మాటలో విన్నాం. ఎందుకు వచ్చిందిరా మనకి ఆ శాపంతో కూడిన బంగారం? బతికి ఉంటే అడుక్కున్నా బతకొచ్చు, కానీ ప్రాణం పోతే అంతే ఇంకా అని అంటాడు. అలా ఇద్దరు భయపడి వాళ్ళు దొంగలించిన బంగారం కూడా తెచ్చి సర్పంచ్ గారి ఇంటి దగ్గర పెట్టి అక్కడ నుండి పారిపోతారు. పొద్దున్న సర్పంచ్ గారు ఆ బంగారం చూసి చాలా ఆశ్చర్యపోతాడు. దావీదు, ఇది ఎలా సాధ్యం? నువ్వు ఇలా ఎలా చేయగలిగావు? నువ్వు చాలా గొప్పవాడివి దావీదు అని మెచ్చుకుంటారు. అందుకు దావీదు ఇలా అంటారు. అయ్యా, నేను చేసింది ఏం లేదు. నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం మరియు ఆయన కృప వల్ల మాత్రమే మీ బంగారం మీకు దొరికింది. ఆయన కృప లేకపోతే ఇది జరిగేది కాదు అని అంటాడు. సర్పంచ్ గారు దావీదు తెలివికి అలాగే తనని తాను తగ్గించుకునే విధానాన్ని చూసి మరియు దేవుని కృప దావీదు మీద ఎంతుందో అర్థం చేసుకుని సర్పంచ్ గారి బిజినెస్లన్నీ దావీదు చేతిలో పెడతారు. దావీదు అనుకునే శాలరీ కన్నా రెట్టింపు శాలరీ ఇస్తారు. అలా దావీదు ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వారు దేవునిలో మరింతగా ఉంటారు. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా దేవుణ్ణి ఆరాధించడం మానకూడదు. దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తారు అనే విశ్వాసం మనలో ఉండాలి. అలాగే దేవుడు కేవలం మనకు మార్గాన్ని చూపిస్తారు మాత్రమే. ఆ మార్గంలో నడవాల్సింది మనమే. మన పని మనం చేయకుండా
దేవుడు మన జీవితంలో కార్యం చేయరు. అలాగే మనం దావీదుని చూసి ఒక విషయం నేర్చుకోవాలి. అందరూ అతనిని ఎంత పొగిడినా అది కేవలం దేవుని కృపే అని అందరిలో దేవుని గణపరిచేవాడే గాని ఎప్పుడూ గర్వానికి గొప్పలకి పోలేదు.